తెలుగు రాష్ట్రాలను చలి గజగజలాడిస్తుంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోవడంతో చలికి జనం వణికిపోతున్నారు. ఉదయం రాత్రి టెంపరేచర్ ఊహించని రీతిలో తగ్గుతుంది. దీంతో చలి దెబ్బకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోగా తెలంగాణలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో శనివారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప రికార్డుగా చెప్తున్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే 2 రోజుల పాటు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. ప్రజలు చలి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న అందుబాటులో ఉన్నారు. పాపన్న, మనం చూస్తున్నాం వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనుకోవచ్చు? ఏ ప్రాంతాలకి ఎల్లో లేదంటే ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేశారు పాపన్న? గత 2 వారాల నుంచి కూడా ఇదే ప్యాటర్న్ కొనసాగుతుంది. అంటే కనిష్టంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ చలి తీవ్రత అనేది చాలా ఎత్తున పెరిగింది. సాధారణంగా చలికాలంలో ఉత్తర తెలంగాణ అంటే ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ తీవ్రత కనిపిస్తుండే మనకు బిఫోర్ లాస్ట్ ఇయర్. కానీ ఈసారి మాత్రం ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న కోల్డ్ వేవ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఉత్తర తెలంగాణనే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా మనం ఈ చలి తీవ్రత మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఇస్తున్న ఈ కోల్డ్ వేవ్ కి సంబంధించి అయితే ఆ ఉష్ణోగ్రత పూర్తిగా సింగిల్ డిజిట్ కూడా పడిపోయినట్టు కూడా మనకు వాతావరణ శాఖనైతే వెల్లడిస్తుంది. దీనికి సంబంధించి రంగారెడ్డిలో అత్యల్పంగా 6.9 డిగ్రీలకైతే పడిపోయిన తర్వాత వికారాబాద్ 7, ఆదిలాబాద్ 7 డిగ్రీలు, మెదక్, కామారెడ్డి 7.9. ఇలా యావరేజ్ గా చూసుకున్నట్టయితే 8 నుంచి 9 డిగ్రీలకే పరిమితం అయిపోయింది. అయితే నిన్న వాతావరణ శాఖనైతే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలోనైతే ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది రత్న. దాంతో పాటు ఇటు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు, 6:30 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పొగమంచు ఉంటున్న నేపథ్యంలో వాతావరణ శాఖనైతే ఆ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పొగమంచుకు సంబంధించి ఆ ప్రజలందరూ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే రహదారుల మీద వెళ్తున్నారో రహదారుల మీద ముందు అంటే ఒక 15-20 మీటర్ల ముందున్న వాహనం కూడా కనిపించే పరిస్థితి లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లిమిట్ స్పీడ్ లో వెళ్ళాలి, మంచి లైటింగ్ యూజ్ చేయాలంటూ కూడా వాహనదారులకు తెలుపుతున్నారు. దాంతో పాటు ఎవరైతే ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ వెళ్తారో మార్నింగ్ వాకర్స్ కూడా మంచి ఏంటంటే స్వెటర్, క్యాప్, ఏదైతే కోల్డ్ వేవ్ చెవులకు వెళ్లకుండా చెవులకు వెళ్ళి వారికి సర్ది, దగ్గు, ఇంకా మిగతా జలుబు లాంటి జ్వరం లాంటివి కూడా వస్తాయి కాబట్టి ఇలాంటివి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అటు వాతావరణ శాఖ ఇటు ఆరోగ్య శాఖ కూడా వెల్లడిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న.